తెలంగాణ ప్రజలకు నమస్కారాలు. చూసారా తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. ఈరోజు ఈ యొక్క రైతు, నేను ఎక్కడ లేను, దుబ్బాక నియోజకవర్గంలో చెల్లాపూర్ అనేటువంటి విలేజ్లో ఒక రైతు పొలం దగ్గర జనరేటర్ పెట్టి పొలం పారిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాము. మధురా నాయన కాంగ్రెస్ పాలన అనేటువంటి రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50-60 రోజులు గడుపుతూనే ఈరోజు కరెంటు కష్టాలు మొదలైనాయి. ఈ రైతు సుమారు 4 వేసి 20 నుంచి 30 రోజుల వ్యవధి అవుతుంది. 30 రోజులలో కరెంటు కష్టాలు వచ్చి జనరేటర్తో తన పొలాన్ని పారించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ పొలం పుట్టకచ్చుడు ఎప్పుడు, అది వరి ఈనుడు ఎప్పుడు, వరి పంట చేతికొచ్చేదాకా ఎట్లా? ఎండాకాలం ఇంకా మొదలేగానే ఇప్పుడే కరెంటు కష్టాలు. రైతులు, తెలంగాణ రైతాంగం కేసీఆర్ నాయకత్వంలో ఈ 9 సంవత్సరాల్లో ఎక్కడైనా కరెంటు కష్టాలు చూసామా? ఎక్కడైనా ఇటువంటి జనరేటర్లు చూసామా? కానీ కాంగ్రెస్ వచ్చి 100 రోజుల పాలనలోనే జనరేటర్ పాలన మొదలైంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటేనే కరెంటు పోయింది. దానికి ఒక నిదర్శనం ఇది. నేను ఎక్కడో లేను, దుబ్బాక నియోజకవర్గంలో, నేను అబద్ధాలు మాట్లాడట్లేదు, దుబ్బాక నియోజకవర్గంలో ఇల్లాపూర్ అనేటువంటి ఒక రైతు పొలంలో ఉన్నాను. కేసీఆర్ పోగానే, కేసీఆర్ గవర్నమెంట్ పోగానే కట్కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. నేను 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయరోగం వచ్చిందా? యాడికి బాయా కరెంటు? ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలి. ఏమైందా బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఇవాళ